కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను బడా కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెట్టేందుకు కుట్ర పన్నుతోందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. కాకినాడ మెయిన్ రోడ్లో గల ఎల్ఐసి కార్యాలయం ఎదుట ఎల్ఐసిని రక్షించాలంటూ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు దాట్ల గాంధీరాజు ఆధ్వర్యంలో నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు నులుకూరి వెంకటేశ్వరరావు, ఆకుల వెంకటరమణ, పెద్దాడ సుబ్బారాయుడులు పాల్గొని కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. భారతీయులందరికీ కూడా ఎంతో ప్రతిష్టాత్మకమైన సంస్థలు ఎస్బీఐ అనగా ఎల్ఐసి అనగా అలాంటి కంచే చేరు వేసేస్తున్న చందంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుని ప్రజల నమ్మకాన్ని కోల్పోకూడదని ఈ యొక్క నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని మరి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. దేశ ఆర్థిక విధానాన్ని దెబ్బతీసే విధంగా పనిచేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ సంస్థలని సంబంధించిన సంస్థలని అన్ని అమ్మేయడం జరుగుతుంది. గతంలో అయితే స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి రైల్వేస్ దగ్గర నుంచి ఎల్ఐసీల దగ్గర అన్నీ కూడా అమ్మేయడం జరిగింది. ఈవేళ కొత్తగా ఏంటంటే ఒక సామాన్య మానవుడైన ఆదానీ గారు తన యొక్క ఆస్తిని వేల కోట్ల నుంచి లక్షల కోట్లకి వెళ్ళిపోయింది. ఎలా వెళ్ళిపోయింది? అది అతను వైట్ కాలర్ క్రిమినల్. ఎందుకంటే ఒక రూపాయి విలువ చేసే వాటాని 1000 రూపాయల నుంచి ₹1,00,000 దాకా పెట్టడం జరిగింది. దీని ముందువలే కేంద్ర ప్రభుత్వం యొక్క డైరెక్షన్స్తో మోడీ గారి డైరెక్షన్లో ఎల్ఐసి సుమారు 84,000 కోట్ల రూపాయలని ఆదాని కంపెనీలో పెట్టుబడి పెట్టడం జరిగింది. అలాగే ఎస్బీఐ కూడా 84,000 కోట్లతో పాటు ఈలో 34,000 కోట్లు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా భారతదేశంలో ఈ ఎల్ఐసి కానీ ఎస్బీఐ కానీ 2 కళ్ళు లాంటి భారతీయ ప్రభుత్వాలు, అటువంటి ప్రభుత్వాన్ని 2 కళ్ళు పొడి చేసే పరిస్థితి ఇవాళ ఏర్పడింది. ఈ పరిస్థితిలో ఉంటే భారతదేశం ఆర్థిక మాంద్యం వచ్చే పరిస్థితి ఏర్పడింది. దీన్ని ఖండించడం, అలాగే ఈ వ్యవస్థను కాపాడాలని చెప్పి మేము కోరుతున్నాం.